ఒక్క చిన్న మొక్కజొన్న కంకులను కూడా ఒలవడానికి రావట్లేదు కానీ మాటలు మాట్లాడడం అంతే మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, బడాయి మాటలు మాట్లాడతావు అంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళు, నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి నేను చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడతాను, పనులు మాత్రం చేతగావు అట్లా మాట్లాడినట్టుగా. సో అందుకే అంటున్నాను అనమాట. ఇక నేను ఏం చేస్తున్నాను అంటే, ఊళ్ళోకి మొక్కజొన్న కంకులు వస్తే మా మమ్మీ తీసుకుందనమాట. అప్పాలు చేయడానికి అని చెప్పేసి ఒలవమంటే అవి విరుద్దామని ట్రై చేస్తుంటే అస్సలు రావట్లేదు. ఏదో ఒకటి కుస్తీ పట్టి ఫైనల్గా విరిచేసి ఒలుస్తున్నాను అనమాట. ఇక నా హ్యాపీనెస్ చూడాలి ఆ మొక్కజొన్న కంకి విరిగినందులో. ఎంతమంది నాలాగా చెప్పండి, మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడతారు కానీ పనుల విషయంకి వచ్చేసరికి అసలు చేత కాదన్నమాట. చేయడం కాదు, అసలు అవి చిన్న చిన్నగా ఏమైనా చేస్తేనే వట్టిగానే అలసిపోతాం కదా. నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడితే నన్ను ఎప్పుడు చూసినా ఏమంటారంటే, చిన్నదానివి చిన్నదానిలాగా ఉండు, ఎందుకు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు అంటారనమాట. అరే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. నెక్స్ట్ పార్ట్ లో గారెలు చూసేద్దాం ఎలా చేసుకున్నామో. ఆ లోపు నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.